శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 45వ భాగం 23/10/25 స్మృతి బింబాలలో 45వ వ్యాసం. దామెర్ల రామారావు. క్రమేణా మేము గోదావరి నదీ గర్భాన్ని దాటి కొవ్వూరు రేవు చేరాం. అంటే తూర్పు గోదావరి పొలిమేరలు దాటి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాం. లాంచి కొవ్వూరు తీరాన కొంతసేపు ఆగుతుంది. మేము అంతలో కొవ్వూరు లోపలికి వెళ్ళి పునర్వీక్షణ చేసి వచ్చాం. కొవ్వూరు వైపు నుంచి అవని గోదావరి తీరాన్ని చూస్తుంటే ఎక్కడో బొమ్మల్లో చూసినట్టే కనిపిస్తుంది. తిరిగి లాంచి ఎక్కి మళ్ళీ గోదావరి దాటి రాజమండ్రి చేరాం. రామారావు చిత్రం. రాజమండ్రి చాలా విధాలుగా ప్రసిద్ధి చెంది ఆ ప్రసిద్ధి సముదాయంలో సుప్రసిద్ధ చిత్రకారుడు స్వర్గీయ దామెర్ల రామారావు జన్మస్థలం కార్యరంగం రాజమండ్రి కావటం ఒకటి. ఆయన పేరుతో ఒక చిత్రశాల ఒక చిత్ర పాఠశాలను కూడా రాజమండ్రిలో ఒకే భవనంలో నడుపుతున్న విఖ్యాత చిత్రకారుడు వరదా వెంకటరత్నం గారు నాకు పాత మిత్రుడు. ఒక సాయంత్రం ఆ చిత్రకళా సంస్థ చూడబోయారు. అనుకోకుండా ఎంత కాలానికో కలుసుకోవడం జరిగినందున వెంకటరత్నం గారు నేను ఎంతో సంతోషించి దామెర్ల రామారావు రచించిన చిత్రాలు అక్కడ ఉన్న వాటిని చూసి ఆనందించి, చాలా పెద్ద చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్న చిన్న ప్రకృతి దృశ్యాలు రామారావు చిత్రించినవి ఉన్నాయి. అవి ఎంతో మనోజ్ఞంగా అంగుళాల స్థలంలో పర్లాంగుల దూరాన్ని చూపిస్తున్నాయి. రాజమండ్రి నుంచి తిరిగి వచ్చాక వర్షాలు ఎక్కువయ్యాయి. ఎటు బయటకు పోవడానికి వీలు లేక ఇంట్లోనే కూర్చొని ఏదైనా రచనలు చెయ్యాలనుకున్నాను. ఇంగ్లీషు పదాలు కొన్ని నోటిలో ఆడుతూ కవితలు అల్లమంటున్నాయి. కొన్ని పేర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వస్తువుకొక పేరుంటుంది, ఒక రూపం ఉంటుంది. కొన్ని వస్తువుల పేర్లు బాగుండి రూపాలు బాగుండవు. మరికొన్నిటి రూపాలు బాగుండి పేర్లు బాగుండవు. ఇంకొకటి రూపాలు పేర్లు కూడా బాగు. భిక్షాపాత్ర అనేది పేరు బాగానే ఉంటుంది, రూపం బాగానే ఉంటుంది. గదిలో అజంతా 15వ గుహలో చిత్రం తల్లి తనయుడు అనేది ఉంది. యశోధర రాహులుడు తమకెదురుగా నిలిచి ఉన్న బుద్ధుడికి భిక్ష పెడుతూ నిలుచుని ఉంటారు. బుద్ధుడి చేతిలో భిక్షాపాత్ర చాలా రమ్యంగా ఉంటుంది. ఆ భిక్షాపాత్ర రూపం నన్ను ఎందుకో ఆకర్షించింది. భిక్షాపాత్ర అనే పేరు కూడా శ్రావ్యంగా తట్టసాగి. దీని పేరు ఇంగ్లీష్లో కూడా సునాదాన్ని ఇస్తుంది. బెగ్గింగ్ బౌల్ అని ఇంగ్లీష్ పేరు కూడా ముచ్చటగా ఉంది. ద బెగ్గింగ్ బౌల్ అనే కవిత రాశారు. మేడ్ ఆఫ్ ఎర్త్ ద బెగ్గింగ్ బౌల్, స్లెండర్ ఇన్ ఫార్మ్, టెండర్ ఇన్ టోన్, shows the plenty in the empty and the empty in the plenty. The life of the bowl flickers ever in risk. A slight slip is enough to put an end to the bowl. But to the mendicant, the bowl is more permanent than his life, more beloved than his wife. All his hopes lie in the bowl. From door to door roams the bowl, sometimes in vain, at others in gain, sometimes in rain, at times in shine. అని ఈ విధంగా అక్క రాశాను. ఈ కవిత భిక్షాపాత్ర అనే శీర్షికతో ప్రతిభగల చిత్రకారుడు, కవి, విశాలాంధ్ర సబ్ ఎడిటర్ రాంభట్ల కృష్ణమూర్తి గారు తిరిగించి ఒక సాహితీ సభలో చదివారు. మృత్తికతో నిర్మించినది భిక్షాపాత్ర, మెరుగులీను లేవెందల లలిత మృదుల గాత్రం,
లేమిలోని కలిమి చూచు కలిమిలోన లేమి చూచు అడుగడుగున పెను భయాలు అంతులేని అపాయ చేజారిన ఏమారిన జీవితమే నేలపా. ఈ జోగికి బ్రతుకు కన్న అదే ఎన్నో రెట్లు మెన్ అది సుందర మతి ప్రియతర మాలికన్న ఆశ కన్న గడప గడప దిమ్మ తిరుగు వడకు వానకు గరు ఆశ నిరాశలకు నడుమ అంతలోనే పెరుగు తరు అని ఈ విధంగా కవితానువాదం చేశారు రాంభట్ల కృష్ణమూర్తి. నిజానికి ఇది పదానికి పద అనువాదం కాదు, భావానువాదం. ఒక భాషలోని కవిత మరొక భాషలో అనువదించాలంటే భావానువాదమే గొప్పది. ఆ వర్షాల్లో ఎటూ పోకుండా ఇంట్లోనే కూర్చొని తెలుగులో కొన్ని గద్య రచనలు, ఇంగ్లీష్లో కొన్ని పద్య రచనలు చేసి గద్య రచన చేస్తుంటే ఆలోచనతో కూడిన ఆనందం కలిగితే, పద్య రచన చేస్తుంటే అనుభూతితో కూడిన ఆనందం కలుగు. గద్య రచనలో పద్యంలోని రసానుభూతిని సృష్టించవచ్చు. పద్య రచనలో గద్య రచనలోని ఆలోచన స్రవంతిని సృష్టించవచ్చు. పద్య రచనంతా కవిత రచన కాకపోవచ్చు, గద్య రచన కవిత రచన కావచ్చు కూడా. ఏ రచననైనా ఒకేసారి సమాప్తం చేయటం నాకు అలవాటు లేదు. 2-3 సార్లలో పూర్తి చేయటం అలవాటు. ఒకేసారి వ్యాసాన్ని, కవితను, సమీక్షను ప్రారంభించి దాన్ని కొంత దీన్ని కొంత వ్రాస్తూ అన్నిటినీ ముగించటం ఒక అలవాటు. ఈ రచనా విధానం మంచిదని నేనను, నాకు సరిపోయి అంతే. రచనా విధానంలో అనేక విధానాలు అలవాటు పడి ఉంటారు. ఎవరి విధానం వాళ్ళకి మంచిది. 1957 సెప్టెంబర్లో సులోచన ప్రవశించవటానికి బెదవాడ వెళ్ళింది. కొన్నాళ్ళు ముందుగానే ఆమె ఆరోగ్యం ఏం బాగుండలేదని డాక్టర్ జానకీబాయ్ ఆమెకు మందులు ఇవ్వడం సాగింది. సవ్యంగా ప్రసవించదని డాక్టర్ జానకీబాయ్ విశ్వాసం. ఆమె పెద్ద రకం శస్త్ర చేయదు. అందువల్ల డాక్టర్ పి వెంకటేశ్వరరావు గారితో సంప్రదించి ఉంచింది. పెనవనేని వెంకటేశ్వరరావు ఏంటది. అవసరమైతే ఆపరేషన్ చేయటానికి నేను ఒక రోజు వెళ్ళి సులోచనను చూసి వచ్చా. ఒక విధంగా నెమ్మదిగానే ఉందన్నారు. ఆ రాత్రి నేను ఇంటికి వచ్చా. మరుసటి ఉదయాన్నే మనిషి వచ్చాడు విజయవాడ. సులోచనకు బాగాలేదని, పెద్ద ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని నన్ను వెంటనే తీసుకురమ్మన్నారు. సమయానికి ఆ రోజున చెల్లెలు భారతి, బాహుమతి భూపాల్ గారి కారుతో సహా తుమ్మపూడిలో ఉన్నారు. అయినా నేను కారులో బయలుదేరి కృష్ణ ఒడ్డుకు చేరుకున్నాను. కారును కృష్ణ దాటించే అవకాశం లేదు. అందువల్ల కారును రైలు వంతెన వద్ద ఆపుకొని మేము రైలు వంతెన పైగా నడిచి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి డాక్టర్ పి వెంకటేశ్వరరావు గారి ఆసుపత్రిలో సులోచన తల్లిదండ్రులు, ఇంకా ఆమె సంబంధించిన బంధువులు కొంచెం విషాద ఛాయలు కమ్మిన ముఖాలతో కూర్చొని. మేము వెళ్ళిన కొంచెం సేపటికే ఆసుపత్రి లోపల నుంచి వార్త సిజేరియన్ ఆపరేషన్ చేసి పిల్లవాడిని పొట్ల గుండా బయటికి తీశారని. మాతా శిశువు కులాసాని విషాద ఛాయలతో అక్కడ కూర్చున్న వాళ్ళ ముఖాలన్నీ మళ్ళీ తిరిగి ఆనంద కాంతులతో ప్రసరించి 3 ఏండ్ల జోగేంద్రకు తమ్ముడు పుట్టాడు అంటూ గంతులేయగా సాగారు వాళ్ళంతా. నాకెందుకో మొదటి నుంచి ధైర్యంగానే ఉంది. ఏ ప్రమాదం ఉండదు, అంతా సవ్యంగానే జరిగిపోతుంది. ఆధునిక శాస్త్ర నైపుణ్యం మీద నాకు చాలా విశ్వాసం. అంతిమ ఫలితాన్ని గురించి నాకు ఆశావాదం తప్ప నిరాశావాదం లేదు. అందుకే ఆపరేషన్ ముందు నేను విచారించలేదు, ఆపరేషన్ తర్వాత పెద్దగా సంతోషించను లేదు. ప్రమాదం అనుకునే సమయాల్లో మనసు చెదరనీయకుండా కాపాడుకోవడం తనకు, తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో శ్రేయం. సులోచన శిశువుని తీసుకొని ఆసుపత్రి గదిలో పడుకోబెట్టారు. సులోచనకి ఇంకా పూర్తిగా మత్తు వదిలి సహజ చేతన రాలేదు. సగం తెలుగులో ఉంది. మమ్ము గుర్తించింది. నవ్వు తెచ్చుకొని నవ్వింది. మేము నవ్వాం. ఎవరి ముఖాల్లోనూ విషాద ఛాయలు లేకుండా పోయాయి. శిశువు తెల్లగా ఉన్నాడు. ఆ సగం మత్తు స్థితిలోనే
సులోచన ఓరకంట శిశువును చూసి సంతృప్తి ప్రకటించింది. శిశువుకు మహేంద్రదేవు అని నామకరణం జరిగింది. జీవితంలో సుఖాలు వచ్చినా దాటిపోతూ ఉంటాయి, విపత్తులు వచ్చినా దాటిపోతాయి, ఏవి నిలిచి ఉండవు. 46వ వ్యాసం ఋతు వైచిత్ర్యం. నెమలికంటి సీతారామయ్య గారు అనే నటుడు వీలైనప్పుడల్లా మా ఇంటికి వచ్చి నాతో కొంతకాలం గడిపి వెళ్తూ ఉండేవాడు. నటుడు మాత్రమే కాక ఆయన హై స్కూల్లో సాంఘిక శాస్త్రం, ఇంగ్లీషు బోధించేవాడు. అభిరుచి గల వ్యక్తి. సాహిత్యాన్ని గురించి, సంగీతాన్ని గురించి, నాట్యాన్ని గురించి, ఇంకా జీవితానికి సంబంధించి అనేక మంచి విషయాల గురించి ఆయనకెంతో ఆసక్తి. ఏదైనా నాటక ప్రదర్శనలో తన పాత్రాభినయాన్ని నా ఎదుట చూపించాలని ఆయన అభిలాష. కానీ తన అభిలాష నాతో వెల్లడించడానికి సిగ్గు. జీవితంలోని వ్యావహారిక విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వడాయన. ఒక విధమైన నిర్లిప్త జీవిగా జీవితం గడపటం ఆయనకిష్టం. ఎన్నోసార్లు ఆయన ఏదైనా పాడమని బలవంతం పెట్టినా పాడేవాడు కాదు. పాడి నాకు వినిపించి నన్ను ఆనందపరచాలనే ఉండేది కాదు. నా ఎదుట పాడటానికి సిగ్గుపడేవాడు. కొందరు వ్యక్తులు ఇష్టమైన పని శక్తి లేక చెయ్యలేరు, కొందరు శక్తి ఉండి ఇష్టం లేక చెయ్యరు. సీతారామయ్య గారికి పాడటానికి ఇష్టం ఉంది, పాడే శక్తి ఉంది, అయినా పాడరు. రంగం మీద 100 జనుల ఎదుట పాడి నటించిన వాళ్ళందరినీ రక్తి కట్టించగల కళాకారుడు ఒంటరిగా నా ఎదుట పాడటానికి సిగ్గుపడటం సహజం కాదేమో సహజమేమో అనిపిస్తుంది. వర్షాలు వెనకబట్టి శరత్కాలం ప్రవేశించింది. నా హృదయోద్యానంలో మందారాలు పుష్పించాయి. ఆకాశం క్రింద స్వేచ్ఛగా సంచరించవచ్చు. ఒకనాడు స్వీడన్లోని శ్రీమద్ అన్ మేరీ గ్రిప్మన్ నుంచి చాలా కాలానికి పెద్ద ఉత్తరం వచ్చింది. తన సంగతులు, స్వీడన్ సంగతులు అన్నీ వ్రాసి అక్కడి ఋతు పరివర్తనాన్ని గురించి ఈ విధంగా వ్రాసి. ఆమెది స్వీడిష్ ఇంగ్లీష్. It is quite right that we have autumn here in Sweden now, and all Swedish country is lying down to die. To me, this time always brings a feeling of helplessness and to some extent meditation. I do not like the old cold. We have more than enough of it during the long winter, and simultaneously I always wonder, will I see the leaves come back again? అప్పుడిక్కడ స్వీడన్లో మేము శరదృతుని తెలుగు ఉన్నాం. స్వీడన్ దేశమంతా మరణించడానికి సిద్ధంగా ఉంది. నాకు ఎప్పుడూ ఆ ఋతువు ఒక విధమైన నిరాశ అనుభూతిని కలిగిస్తుంది. కొంతవరకు ఏదో ధ్యానంలా. చలి నాకు ఇష్టం ఉండదు. మాకుండే సుదీర్ఘ శీతాకాలంలో ఇటువంటి చలి విపరీతంగా అనుభవిస్తాం మేము. అదే సమయంలో అనుకుంటా నేను, ఆకురాలిన చెట్లకు తిరిగి ఆకులు రావటం నేను చూడగలుగుతానా అని. ఇక్కడ భారతదేశంలో నేను శరదృతువును ఆనందిస్తుంటే అక్కడ స్వీడన్లో ఆమె శరదృతువును చూసి భయపడుతోంది, బాధపడుతోంది. దేశకాలాల ప్రభావాలు అలాంటి. ఆ దేశాల్లో శరదృతువుకు రాలిన ఆకు ఇక చలికాలం కూడా గడిచిపోయి వసంతోదయం అయితే కానీ మళ్ళీ చెట్లకు కనిపించదు. దాన్ని ఫాల్ అంటారు. ఆ కాలపు చలిని స్వీడన్ లాంటి ప్రధాన దేశాల్లో భరించడం కష్టమే. మరొక రసదృష్టితో చూస్తే శీతాకాలపు మంచు, ఆకురాలిన చెట్లు కూడా ఎంతో రమ్యంగా కనపడతాయి. ఆ రంగులు మారుతాయి, అద్భుతంగా ఉంటుంది. నవంబర్లో తెనాలిలో బాలకళా పరిషత్ సమావేశాలు జరపబోతు. ఆ సందర్భంలో బాలబాలికల చిత్రకళా ప్రదర్శనాన్ని ఏర్పాటు చేస్తామని, ఆ ప్రదర్శనాన్ని ప్రారంభించమని ఆవుల గోపాలకృష్ణ గారి తిరుమూర్తి గారి నుంచి వార్త వచ్చింది. ఆ సందర్భంలో నన్ను స్వయంగా ఆహ్వానించడానికి కళా పరిషత్ నిర్వహిస్తున్న ప్రజాసేవకుడు
రామిరెడ్డి గారు, జి వెంకటేశ్వరరావు గారు తుమ్మపూడి వచ్చి వెళ్ళారు. నేను ఒప్పుకున్నా. ఆ సందర్భంలో ఒక చిన్న సంచికను కూడా ప్రకటిస్తున్నందు దానిలో ఒక చిన్న వ్యాసాన్ని కూడా రాసి పంపమన్నారు. ఆ వ్యాసాన్ని ఈ విధంగా ప్రారంభించి, కళ కళ కాకుండానూ లే, కళ కొంత భాగం, కళ కానిది కొంత భాగం, కళ కల్పన వాస్తవాల సమన్వయం. బాలబాలికల్లో కళ ఉంటేనే సృష్టిలో కూడా కళ ఉంటుంది. నిన్నటి బాలికలే నేపటి పెద్దలు కళ. పిన్నల్లో పుట్టి వయసుతో పాటు పెరుగుతూ వచ్చే కళ పెద్దల్లోకొచ్చే వరకు పరిణతి చెందుతుంది. అందుకే బాలకళ పిన్నప్పుడు లేని పెద్దప్పుడు రావటం అసంభవం కాకపోయినా అంత సులభం మాత్రం కాదు. అందుకే బాలకళా పరిషత్ జీవితంలో అందం తరువాత సౌందర్యాన్ని గొప్ప స్థానం. ఆ సౌందర్యం మాటల్లో వ్యక్తమైన సాహిత్యం అంట, ధ్వనిలో వ్యక్తమైతే సంగీతం, రంగుల్లో వ్యక్తమైతే చిత్రకళ, భంగిమలో వ్యక్తమైతే నాట్యం. మాటలోని మర్మం, పాటలోని మర్మం, రంగులోని మర్మం, భంగిమలోని మర్మం తెలిసినప్పుడు జీవితంలోని మర్మం అంతా కాకపోయినా కొంతవరకైనా తెలిసిపోతుంది. ఆ వ్యాసాన్ని ఇంకా కొంత పొడవు దాన్ని ఈ విధంగా ముగించా. దేశంలో బాలకళ బాగా వికసించడం కనిపిస్తుంది. అదెంతో సంతోషదాయకం. కళా వికాసంతో పాటు మనోవికాసం కలుగుతుంది. మనోవికాసం ఉంటేనే జీవన వికాసం. బాలికల జీవన నౌక మాట, పాట, రంగు, భంగిమలు తెరచాప ఎత్తి ఈ చీకటి వెలుగుల మహాసాగరంలో తేలిపోవాలనే మనందరి కాంక్ష. అందుకే బాలకళా పరిషత్. రేపు బాలకళా పరిషత్ సమావేశమనగా నన్ను ఆ రోజు రాత్రికే బయలుదేరి తెనాలి రమ్మన్నారు. రాత్రికే నేను తెనాలి చేరా. ట్రావెలర్స్ బంగళాలు ఉంచారు. అటువంటి బంగళాలు సాధారణంగా నల్లులు, దోమలు ఉంటాయి, నిద్ర లేకుండా చేయటానికి. ఈ రెంటిలో నల్లులున్నా చాలు, దోమలున్నా చాలు, రెండూ ఉంటే ఏం చెప్పలే. ఉదయాన్నే దోమలు నల్లులు రెండూ లేవు. ఇందుకు పురపాలక సంఘం వారిని ఎంతో అభినందించారు. ఉదయాన లేచి స్నానం ముగించుకొని సరికి ఆ పరిషత్ కార్యకర్తలు వచ్చి కూర్చున్నారు. 8 గంటల ప్రాంతంలో బాలకళా పరిషత్ సమావేశాలు జరుగుతున్న మున్సిపల్ హై స్కూలుకు వెళ్ళాం. అక్కడ ఆగుల గోపాలకృష్ణమూర్తి గారు స్వాగతం పలికారు. మీరు ఎక్కువగా ఇంటి నుంచి బయటకి రానట్టున్నారు. ఇటువంటి బహిరంగ కార్యక్రమాల్లోకి తరచూ వస్తుండడం అలవర్చుకోండి అన్నారు. నేను నవ్వి ఊరుకున్నాను. సభ ప్రారంభం అయిన తర్వాత నేను ప్రదర్శన హాల్లోకి వెళ్ళి బాలకళా ప్రదర్శనాన్ని ప్రారంభించి తిరిగి సభా వేదిక మీదకు వచ్చి ప్రదర్శనాన్ని గురించి నా ప్రారంభ ఉపన్యాసం ఇచ్చాను. అక్షరాలు చదువులు మాత్రమే చాలవని, రూపాల చదువులు కూడా కావాలని, బాలబాలికల సృజనాత్మక ప్రతిభ సరవని బహుముఖాలుగా ప్రవహించాలని ఏమేమో చెప్పా. తర్వాత మరికొందరు ప్రముఖులు ఉపన్యాసాలు అయ్యాక 11 గంటల ప్రాంతంలో ఆనాటి ఉదయపు సమావేశం ముగిసింది. మళ్ళీ సాయంత్రం సభలో కూడా నేను పాల్గొనాలని ఉన్నందున తిరిగి నేను ట్రావెలర్స్ బంగళాకు ఆ సాయంత్రం బాలకళా పరిషత్ సభ చాలా బ్రహ్మాండమైన సభ. ఆ స్థానం పట్టనంత మంది వచ్చి నిజమైన బహిరంగ సభ అంటే అటువంటి సభలో ఉపన్యాసాలు వినేవారుండరు. నిజంగా ఆ గలాభాలు, ఎన్ని లౌడ్ స్పీకర్లు ఉన్న ఉపన్యాసాలు ఎవ్వరికీ వెలిపేది.
మళ్ళీ నేను ఒక ఉపన్యాసం మొదలుపెట్టి సాంస్కృతిక జీవితాన్ని పెట్టి కానీ సభలో గల్లంతు నా ఉపన్యాసాన్ని ఆపి కూర్చు ఇంకా మిగతా వారి ఉపన్యాసాలు కూడా సాగటాలి. వీల్లేనంత జనసమ్మర్దం అంతా వేడుకలు చూడాలని వచ్చారు కానీ ఉపన్యాసాలు వింటాలి. 47 రంగులు, రేఖలు, రూపం అన్నిటినీ వ్రాయాలనిపించడం, దేన్ని వ్రాయకుండా ఉండాలనిపించడం, ఈ రెండు కూడా రచనలకు అడ్డంకు. కొన్నిటి వ్రాయటం, కొన్నిటిని వ్రాయకపోవటం మాత్రమే రచనా స్రవంతిని ముందుకు ప్రవహింపని. తనకు తెలిసిన విషయమల్లా తన రచనలు రూపం దాల్చాలని ఆకాంక్షించడం, తన రచనలు దుర్బల పరుసు. తెలపడం వేరు, రచించడం వేరు. తెలుసుకున్నంత మాత్రాన ప్రతి విషయం తన స్వంతనిదిగా మారని విషయాన్ని రచించితే ఆ రచన పేలవంగా గోచరి. అది వార్తాపత్రికల్లోని భోగట్టాలాగా కానీ సృజనాత్మకత, మౌలికతను ప్రదర్శించదు. నాకు ఏదైనా కొత్త విషయం తెలియగానే దాన్ని గురించి వ్రాసేవాణ్ణి కాదు. ఆ కొత్త విషయం నాలో జీర్ణించి నా సొంతం అయిన తర్వాత దాన్ని గురించి రాశారు. కొంతకాలం బట్టి కలకత్తా నుంచి శ్రీమతి ఆశా ముఖర్జీ నడుపుతారు రిధం అనే త్రైమాసిక పత్రికలు చైనా చిత్రకారులు అమిత ఇష్టంతో చిత్రించే వెదురు చిత్రాల గురించి ఒక వ్యాసం ప్రకటించారు. ఆ వెదురు చిత్రాలను చైనా చిత్రకారులు ప్రధానంగా ఇండియన్ ఇంక్ అనే నల్ల సిరాతో చిత్రిస్తారు. ప్రకృతిలో ఆకుపచ్చగా ఉన్న వెదుళ్ళ సిరాతో నల్లగా చిత్రించడం అంటే ప్రకృతి కళలో రూపాంతరం చెందడం అని. ప్రకృతిలో వెదురు చెట్టు నల్లగా ఉండవు కానీ కళలో ఉంటాయి. ప్రకృతిలో ఉన్నట్టే కళలో చూపడంలో విశేషమే. ప్రకృతిలో రూపాల కంటే భిన్న రూపాన్ని సృష్టించడం మౌలికమైన కళ. రిధం పత్రికలో నా ఇంక్ బ్యాంబూస్ ఇన్ చైనీస్ పెయింటింగ్ అనే రచన ప్రకటితమైన తర్వాత ఎడిటర్గా పర్స్పెక్టివ్ అనే విషయం మీద ఒక వ్యాసం రాసి పంపమని పంపా. దాని ప్రారంభం ఇది. Whenever we open our eyes, we notice numerous forms and innumerable colors. Every form is associated with space and every color with time. Thus, all forms and colors are dependent on space and time. All the forms and the colors in nature are relative. Their entries are entirely related to space and time that we empirically experience. The same object which appears in one shape at one place will appear in a different shape at another place. Thus, when we see an object in the proximity, it does appear in quite a different way from when we see the same object at a distance. And this is what we call perspective. Our eyes fail to see the bare relatives, realities, and thus it creates various illusions, delusions, and hallucinations. మనం కన్ను తెరవగానే కనిపిస్తాయి అనేక రూపాలు. తెలుగు అసంఖ్యాక వర్ణ. ప్రతి రూపం దేశం, స్థలంతో ముడిపడి ఉంటుంది. ప్రతి వర్ణం కాలంతో ముడిపడి ఉంటుంది. కనుక రూపాన్ని, వర్ణాన్ని కూడా దేశకాలం మీదే ఆధారపడి ఉంటాయని అర్థం. ప్రకృతిలోని రూపాలు, వర్ణాలు అన్నీ కూడా సాపేక్ష, రిలేటివ్. మనం ఇంద్రియాల ద్వారా అనుభవం చెందే దేశ కాలాల మీద వాటి అస్తిత్వాలు పూర్తిగా ఆధారపడి ఉన్నాయి. ఒక స్థలంలో ఒక విధంగా గోచరించే మరొక స్థలంలో మరొక విధంగా కనిపిస్తుంది. అందుకే దగ్గరలో ఉన్న వస్తువు ఒక రూపంలో కనిపిస్తే దూరంలో ఉన్నది మరొక రూపంలో కనిపిస్తుంది. దీన్నే దృష్టి క్రమం, పెర్స్పెక్టివ్ అంటాం.
మన కందు నగ్న సత్యాలను చూడలేక అనేక భ్రమలను విభ్రమలను సంభ్రమలను సృష్టించుకో. రూపం స్థలానికి చెందుతుంది అనడం స్పష్టంగా బోధక. కారణం స్థలాన్ని ఆక్రమించని రూపం ఉండదు. కానీ రంగనేది కాలానికి సంబంధించి అనడం అంత సుబోధకంగా. రంగనేది కాంతి, కాంతి లేనిది రంగు లేదు. కాంతి అనేది సమయాన్ని బట్టి మారుతుంది కనుక కాంతి అనేది కాలం మీద ఆధారపడి. రంగు అనేది కాంతి కనుక రంగు కూడా కాలం మీద ఆధారపడి ఉంది. ఒక వస్తువు దగ్గరలో ఉంటే పెద్దదిగా, కాంతివంతంగా, దూరంలో ఉన్నప్పుడు చిన్నదిగా, కాంతి రహితంగా కలదు. రైలు పట్టాల మధ్య నిల్చొని చూస్తే క్రమేణా దూర పట్టా ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించే సత్యాన్ని పెర్స్పెక్టివ్, దృష్టి క్రమం అంట. ఈ దృష్టి క్రమం కంటికి సంబంధించినంత వరకు మాత్రమే సత్యం. మనసుకు సంబంధించిన వరకు అది అసత్యం. రైలు పట్టాలు దూరం పోయిన కొద్ది ఒకదాంతో ఒకటి పోయినవే సత్యాన్ని కన్ను చూస్తుంది. కానీ మనసు దాన్ని నమ్మదు. మనసుకు తెలుసు అది వట్టి కంటి భ్రమ. లేకపోతే దూరాన ఉన్న రైలు పట్టాలు రెండు ఒకదాంతో ఒకటి కలిసిపోతే వాటి మీదగా రైలు ఎలా ప్రయాణం చేస్తుంది? గుంటూరు జిల్లా కలెక్టరు, గుంటూరు కెమెరామన్ క్లబ్ అధ్యక్షుడు భగవాన్ దాస్ హైదరాబాద్లో ప్రభుత్వ సహాయ కార్యదర్శిగా ఆయన బదిలీ అయ్యారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే సందర్భంలో గుంటూరు కెమెరా క్లబ్ వారు ఆయన వీడ్కోలు విందు ఏర్పాటు చేసిన సందర్భంలో భగవాన్ దాస్ గురించి ప్రసంగించమని కోరగా నేను గుంటూరు వెళ్ళి ఆ రాత్రి వీడ్కోలు సభలో ఆయన్ని గురించి మాట్లాడాను. భగవాన్ దాస్ మూడుగా విభజించవచ్చని, ఒకటి మనిషిగా, కళాకారుడిగా, పరిపాలకుడుగా అని. ఆయనతో పరిపాలకుడుగా నాకు పరిచయం లేదని, మనిషిగాను కళాకారుడుగా మాత్రమే పరిచయం ఉందని, మనిషిగా కళాకారుడిగా మంచితనం ఉన్నవారు పరిపాలనలో దక్షత కలిగి ఉంటారని నాకు విశ్వాసం లేదని, ఇంకా ఆయనలోని ఫోటోగ్రఫీ ప్రతిభల గురించి మాట్లాడారు. భగవాన్ దాస్ ఫోటోగ్రఫీ రసమయ సృష్టి కంటే ఎక్కువ డాక్యుమెంటరీ రీతికి సంబంధించి ఆటవిక జంతువుల ఫోటోగ్రఫీ ఎక్కువ ఇష్టం ఆయన. భగవాన్ దాస్ గారి భార్య శ్రీమతి ప్రమీల సభలో ముందు వరుసలో కూర్చొని ఆయన మంచితనమంతా ఆయన ఒక్కడికే అంత కట్టడం అంత బాగుండదని, భగవాన్ దాసులో మంచితనం అంతా ఆయన ఒక్కడిదే కాదు, అందులోని 3 వంతులు మంచితనం ఆమెకు శ్రీమతికి చెందు, అందులోని 4వ భాగం మాత్రమే భగవాన్ దాసుకు చెందు. శ్రీమతి ప్రమీల భగవాన్ దాసుకు భార్య కాకుండా ఉంటే నేడు భగవాన్ దాసు ఈ స్థితిలో ఉండేవాడు కాదు. దీనర్థం ఆయన ఇంకా ఎక్కువ స్థితిలో ఉండేవాడని కాదు, వ్యతిరేకమైన. 1958 దీపావళి వర్షాలు అడ్డు రాకుండా, ఆకాశం నిర్మలంగా, ఎండ స్వచ్ఛంగా, అమావాస్య రాత్రి చీకటిగా, ఆటంబాంబులు మొదలు మతాబాల వరకు దీపావళి మందు కొని తెచ్చి ఉంచాను పిల్లల నెపత్. జోగేంద్రకు 4, మహేంద్రకు 2వ సంవత్సరం. వాళ్ళేం కాల్చగలరు? ఇతరులు కాలుస్తుంటే చూసి ఆనందిస్తారు. వాళ్ళ నెపంతో వాటిని కాల్చేది నేనే. మతాబాలు కాలి పొగవాసన రాగానే చందప్పటి దీపావళులెన్నో తెగని జ్ఞాపకాలుగా ప్రత్యక్షమయ్య. ఇతర రోజుల్లో పగళ్ళు గడపటం వేరు, దీపావళి నాడు పగలు గడవటం వేరు. దీపావళి నాడు పగలు ఎంతసేపటికి గడవరు. త్వరగా చీకటి పడితే త్వరగా మందు సామారు కాల్చాలని ఆరాడం, తపన, అసహిష్ణుత ఎక్కువవుతున్న కొద్దీ దీపావళి పగలు పొడవు అవుతున్నట్టు కలిపి చివరికి ఏదో విధంగా సూర్యుడిని పట్టుకొని నెట్టగా సూర్యాస్తమయం కావడం, చీకటి పడటం, తర్వాత మామూలు కార్యక్రమం.
కళ్ళల్లో దృశ్య కథలని కళలని శ్రవ్య కళలని ఉన్నట్టే దీపావళి సామాన్లు దృశ్యం శ్రవ్యం రెండు ఒకటి. కొన్ని కాలుతుంటే కంటికి హాయి, కొద్దికి చెవికి భయంకర శబ్దం. చిన్నప్పటి నుంచి నా చెవి భయంకర శబ్దాన్ని వినటానికి అలవాటై ఉన్నందున అటువంటి భయంకర శబ్దాల్లో నాకు భయం లేదు. రాకెట్టనబడే హవాయి తువ్వాలు విచిత్రంగా పేరుతాయి. మిగతావన్నీ నేల మీద, మనం నిల్చొని ఉన్న నేల మీదే పేరు. హవాయి తువ్వలు మాత్రం మన నుంచి ఎంతో దూరంగా ఆకాశంలోకి రవ్వలు ఎగిరి అక్కడ పేరు. నేల మీద దృశ్యాల కంటే ఎత్తు మీద దృశ్యాలలో వింత ఆకర్షణ ఉంది. ఎత్తుగా ఉన్న హిమాలయాలు, ఎత్తుగా ఎగిరే గద్దలు, ఎత్తుగా నడిచే మేఘాలు, ఎత్తుగా ప్రకాశించే ఇంద్రధనుసు, ఎత్తున వెలిగే చందమామ, ఎత్తున కట్టిన ఆకాశ దీపాలు, వీటన్నిటిలో ప్రత్యేక ఆకర్షణ ఉన్నట్లే హవాయి తువ్వలు, ఆయన హవాయి అన్నాడు. హవాయి తువ్వలు ఆకాశంలో ఎత్తున ప్రేరణలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఒక విషయంలో కానీ, ఒక వస్తువులో కానీ, ఒక వ్యక్తితో సామీప్యం అధికమైన కొద్ది అందులో ఆకర్షణ మనకు తక్కువ అనిపిస్తుంది. దూరమైతే దీపావళి రాత్రి కావటం అయిపోగానే మళ్ళీ సంవత్సరానికి దీపావళి రాదు కానీ కొంచెం బెంగ వేయటం చిన్నప్పటి నుంచి అలవాటైన విషాదాన్ని కానీ ఆనందాన్ని కానీ తొలగించుకోవడం అంత సులభం కాదు. అయినా వాటిని తొలగించుకోవడం అవసరం. బాల్యకాలపు ఆలోచనలకు, అనుభూతులకు, అలవాట్లకు కట్టుబడి ఉంటే మానసిక వికాసం విస్తరించదు, మాంద్యం ఘనీభవిస్తుంది. మానవుడు ఈ జీవితంలోనే పునర్జన్మ బాల్యంలో అలవాటు పడిన జీవితం నుంచి పునర్జన్మలో ప్రవేశించి బాల్యంలోని అవచ్ఛేద సబ్కాన్షియస్ నుంచి సహజ చేతనలోకి ఆరోహించి ఆ సంవత్సరం గడిచిపోయిన దీపావళి మళ్ళీ సంవత్సరానికి కానీ రాదు. అవును, అయితే అందుకు బాధ ఎందుకు? దీపావళి సంవత్సరానికైనా తిరిగి వస్తుంది. పుష్కరం ఈ సంవత్సరం గడిచిపోతే 12 ఏళ్ల దాకా. ఈ విధంగా కాలానికి హద్దులు. కాలగమనం నిరపేక్ష, అంటే అబ్సల్యూట్ కాదు, సాపేక్షకం, రిలేటివ్ అని. కాలం అనేది మనోవిజ్ఞానం మీద కూడా కొంత ఆధారపడి ఒకే కాలం విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తుల వేరువేరుగా గడుస్తుంది. ఒక ప్రియమైన ఘటన నిమిత్తం నిరీక్షించే వ్యక్తి కాలం ఎంతో ఆలస్యంగా కానీ గడవ. దీన్నే గంట ఒక యుగంగా గడపటం అంట. ఒకరోజు జర్మనీ నుంచి ఒక త్రైమాసం ఫోటోగ్రఫీ పత్రిక వచ్చి అది చాలా లావుగా ఉంది. అత్తల పైన అందమైన బొమ్మ. లోపల తెరిచి చూస్తే చదవాల్సిన దానికంటే చూడాల్సిందే ఎక్కువ. ఫోటోగ్రఫీలో కొత్తగా ఆవిష్కరింపబడిన వైజ్ఞానిక సత్తాలకు సంబంధించని కొన్ని ఉత్తమమైన వ్యాసాలు. అంతకంటే కంటికి దాని ద్వారా మనసు ఆహ్లాదం కలిగించే సాదా బొమ్మలు, రంగు బొమ్మలు ఎన్నో ఉన్నాయి. రంగు ఫోటోగ్రఫీలు చూస్తాను, దాన్ని కానీ చూడాలి, కానీ కొంచెంతో చిత్రించిన చిత్రంతో పోల్చి చూడదు. చిత్రించిన చిత్రంలో వ్యక్తిగతత్వం ఎక్కువగా ఉంటే తీసిన ఫోటోలో వస్తుగతత్వం ఎక్కువ. జర్మనీ నుంచి వచ్చిన పత్రికలలో కొన్ని అద్భుతమైన రంగు ఫోటోగ్రాఫులు ఉన్నాయి. వాటిలో ఒకటి సాంఖ్యరాగపు బొమ్మ. అది మామూలుగా ఉండే అర్ధ ఫోటో కాక నిలువుగా ఉండే సూర్యాస్తమయపు ఆకాశం నారింద రంగులో, నీలి రంగులోనూ వెలుగుతారు. దూరాన నది కావల చీకటిలో అలముకుంటున్న చెట్టు, కొన్ని సౌధాలు నిలిచి ఉంటాయి. నదీ జలాల్లో నారింజ, నీలి కలిసి ఆకాశపు దృశ్యం ప్రతిబింబిస్తారు. ఎన్నెన్నో రంగుల పడవలు ముందు భాగంలో, మధ్య భాగంలో నిలిచి ఉన్నాయి. వాటి మీద చెట్లలాగా నిటారుగా నిలిచిన తెరతాపు లేనటువంటి స్తంభాలు నల్లగా నిలువుగా సాంఖ్యాకాశాన్ని అడ్డంగా ఎంతో ప్రభావవంతంగా ఆ బొమ్మలోని వస్తువుని
దేనికి దాన్ని విడగొట్టి చూసినా బానే ఉంది, అన్నిటినీ కలిపి చూస్తే ఇంకా బాగా. అందులో మరికొన్ని దృశ్యాలకు సంబంధించిన సీతాకోక చిలుకల లాంటి సూక్ష్మ రూపాలకు సంబంధించిన రంగుల మనోహరంగా మానవుడు స్థూల జగత్తులో గోచరించే పెద్ద పెద్ద వస్తువులైన కొండలు, నదులు, సముద్రాలు, మేఘాలు, వృక్షాలు, సౌధాలు మొదలైన వాటిని చూసి ఆనందించడం ఎక్కువగా నిమగ్నమై ఉండే సూక్ష్మ జగత్తులు గోచరించే చిన్న చిన్న వస్తువులై గడ్డిపూడి, వివిధ వర్ణాల క్రిమికీటకాలు, సీతాకోక చిలుకలు మొదలైన వాటిని విస్మరిస్తాం, మర్చిపోతాం. సూక్ష్మ దృష్టి గల ఫోటోగ్రాఫర్లు కొందరు ఇటువంటి సూక్ష్మ జగత్తుకు రూపం ఇవ్వడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తారు. శరత్కాలపు చంద్రుడితో ఎంత సౌందర్యం ఉందో, వర్షాకాలపు ఆర్ద్ర పురుగులో కూడా అంతే సౌందర్యం. శైల శిఖరంలో ఎంత సౌందర్యం ఉందో, ఇసుక కణంలో కూడా అంతే సౌందర్యం. గ్రహించే రసచేతనం ఉండాలి. రేపు 48వ రచయితతో పరిచయం, పాఠకులు పొందే అనుభూతి అనేటువంటి దాన్ని